హాయ్ అండి, అందరికీ నమస్కారం. మళ్ళీ మీ ముందుకొచ్చేశాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రదేశానికి ఆధ్యాత్మిక ప్రయాణం చేయబోతున్నాం. అదే మన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. దీన్నే పంచనరసింహ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం 5:30కే మేము సికింద్రాబాద్ నుండి నా బుజ్జి బైక్పై బయలుదేరాం. ఉప్పల్ నుండి ఘట్కేసరి మీదుగా స్ట్రైట్గా 65 కిలోమీటర్లు వస్తుంది. రోడైతే సూపరుంది. జర్నీ అసలు బోరు కొట్టదు. చుట్టూ పచ్చదనంతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎండ ఎక్కువ అవుతుందని చెప్పి మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాం. వీకెండ్లో లాంగ్ ట్రిప్, ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్ళాలి అనుకునేవాళ్లు ఖచ్చితంగా ఒకసారి ఈ ఆలయాన్ని సందర్శించండి. ఎందుకంటే ఇది తెలంగాణలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఇది కూడా ఒకటి. మనం యాదాద్రి చేరుకునే దారిలో మనకి భువనగిరి ఆలయం కనిపిస్తుంది. అలాగే తిరిగి వచ్చేటప్పుడు స్వర్ణగిరి ఆలయం కూడా దర్శించుకోవచ్చు. అంటే ఒకే ట్రిప్లో 3 దేవాలయాలను కవర్ చెయ్యొచ్చు. డ్రాప్ చేసే వాళ్లకి వీకెండ్లో 1 డే ట్రిప్కి ఇది బెస్ట్ ఆప్షన్. ఆలయానికి దగ్గర్లోనే శిల్పారామం కూడా ఉంది. నేచర్ లవర్స్కి, ప్రశాంతంగా గడపాలనుకునేవారికి ఇదొక మంచి ట్రిప్ అని చెప్పాలి. మనం ఆలయం దగ్గరకు రాగానే మీకు ముందుగా కొండపైకి నడిచి వెళ్లే దారి కనిపిస్తుంది. దాదాపు 400 మెట్లుంటాయి అక్కడ. ఒకవేళ మీరు బస్సులో గాని, బైకులో గాని లేదా కార్లో వెళ్లాలనుకుంటే బ్యాక్ సైడ్ నుండి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంది. కొండపైకి కారు తీసుకెళ్లడానికి 500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అయితే అక్కడ కేవలం 200 నుండి 300 కార్లు మాత్రమే పార్క్ చేయడానికి స్థలం ఉంది. అందుకే చాలామంది కింద పార్క్ చేసి బస్సుల్లో వెళ్తుంటారు. మేం బైక్పై వెళ్ళాం కాబట్టి ఎటువంటి పేమెంట్ చేయకుండానే సైడ్ నుండి పైకి వెళ్ళిపోయాం. బైక్ పైన పార్క్ చేసిన తర్వాత మన మొబైల్స్ మరియు చెప్పులను కౌంటర్లో ఇవ్వాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఆలయం లోపలికి మొబైల్స్ అస్సలు అనుమతించరు. మేము ఉచిత దర్శనానికి వెళ్ళాం. ఆశ్చర్యంగా కేవలం 20 నిమిషాల్లోనే మా దర్శనం పూర్తయింది. దర్శనం అయ్యాక మీరు మీ మొబైల్స్ తీసుకుని బయట ప్రాంగణంలో ఫోటోలు తీసుకోవచ్చు. పైన ఉన్న వ్యూ చాలా బావుంది. ఆలయ నిర్మాణ శైలి కూడా అద్భుతంగా ఉంది. ఈ ఆలయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే భారీ ఎత్తున అభివృద్ధి చేసింది. నిజానికి నేను ఆలయం లోపలి భాగాలను కూడా కవర్ చేద్దామనుకున్నాను. కానీ మొబైల్స్కు అనుమతి లేదు. బట్ అది మంచిదైందిలే. ఎందుకంటే కొన్ని విషయాలను మనం నేరుగా చూస్తేనే అనుభూతి కలుగుతుంది. లక్ష్మీ నరసింహస్వామి శక్తివంతమైన దైవం. ఈ ఆలయాన్ని ఒక్కసారి వచ్చి అనుభవించండి. ఆ దైవశక్తిని మీరే స్వయంగా చూడండి. అంతేకాకుండా ఈ గుడి నిర్మాణానికి కేవలం బ్లాక్ స్టోన్ అంటే కృష్ణశిలని మాత్రమే ఉపయోగించారు. సిమెంట్ లేకుండా పురాతన పద్ధతిలో సున్నము, అలవర వంటివి వాడారు. 1200 కోట్లు ఖర్చు చేసి కేవలం 5 ఏళ్లలో ఈ అద్భుత నిర్మాణం పూర్తి చేశారు. ఇక్కడ ఆధునిక సౌకర్యాలైన లైటింగ్, వెంటిలేషన్ కూడా పక్కాగా ఉన్నాయి. ఇదొక అద్భుతమైన దేవాలయంగా చెప్పాలి. అంతే గైస్, యాదాద్రి టెంపుల్ గురించి నా అనుభవాన్ని, ముఖ్యమైన విషయాలను మీతో పంచుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాము. మీకు నచ్చే కంటెంట్ వీడియోలు ఈ ఛానల్లో అప్లోడ్ అవుతాయి. అలాగే మీకు మరేదైనా మంచి ప్లేసెస్ వీడియోలు కావాలంటే కింద కామెంట్స్లో మెసేజ్ చేయండి. నేను ఆ ప్లేసెస్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.